ఉన్నారంటే ఉండదు చెప్తున్నాను. దీంట్లో దాపరికం లేదు, ఏమీ లేదు. సార్ ఏమన్నారంటే మేము ఆల్రెడీ సిలబస్ నవంబర్ ఎండింగ్లో ఇచ్చేసాము. నన్ను అడిగారు సిలబస్ ఇచ్చి ఎన్ని నెలలు అయింది, ఇప్పటికైనా అనుకోలేదు. సుమారు 7-8 నెలలు అయింది సార్ అన్నాను. మరి 6-7 నెలలు అయినప్పుడు మరి మీరు పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అని అడగటం జరిగింది. అయితే నేనేమన్నానంటే సార్ పిల్లలు అంటే మీ నుంచి క్లారిఫికేషన్ రాలేదు సార్, పలానప్పుడు డేట్ రాలేదు అంటే నేను చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ ఎస్సీ క్లారిఫికేషన్ అయిపోయిన వెంటనే 15 రోజులు 20 రోజులు అటు ఇటుగా నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని నేను చెప్పాను. ఆల్రెడీ నా తప్పేం లేదు అని సార్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇంకొక పాయింట్ అడిగాను. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, పిల్లలకి మాకందరికీ చెప్పారు సార్, టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తామని చెప్పారు సార్. సో ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది మీద హోప్ పెట్టుకున్నారు. అంటే 90 రోజులు కాదు, మేము ఆల్రెడీ 6-7 నెలలు మేము ఇచ్చేసాము, 90 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము. ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్స్ జరిగిపోతాయి. అదే మాకు కొత్త పిల్లలు వస్తారు, టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి, అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో మార్పు లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కొంచెం చూడండి సార్, పరిశీలించండి సార్ అని అంటే నో క్వశ్చన్ ఎట్ ఆల్. సో దీని మీద ఆల్రెడీ వెనకొచ్చేది లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలామంది టెట్ డిఎస్సి మీద మరి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కువ పర్సెంట్. సో దీని మీదే రావడం జరిగింది. ఇంకోటి వయోపరిమితి కూడా అడిగారు, నేను కూడా అడిగాను. ఆల్రెడీ పెంచేసాము, 44 కమిట్మెంట్ అయిపోయింది. సో దాంట్లో మార్పు ఏముండదు, వయోపరిమితిలో మార్పు ఏముండదు. ఇంకోటి నేను చెప్పడం జరిగింది, ఇంకోటి ఏంటంటే సార్ డబ్బులు చాలా సమస్యలు ఉన్నాయి, కొన్ని తీసుకోవట్లేదు. అదేవిధంగా పర్సంటేజ్ ఇష్యూ, ఓసీస్ పర్సంటేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి సార్. మరి వాళ్ళకి ఓసీస్కి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి 50% ఇచ్చారు, మరి ఇప్పుడు తగ్గిస్తూ ఉంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చదవలేదు కదా సార్, మరి వాళ్ళకి ఒక నెల రోజులు ఉన్న టైం, మరి ఇప్పుడు వరకు ఒక నెల రోజులు ఉంది. మరి ఈ నెల రోజులు ఏం చదువుతారంటే అది సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఇచ్చేసాము, మేము ఇప్పుడు ఇప్పుడు అవసరమైతే ఎన్ని సెటిలైట్ చేస్తాము. కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ నుంచి జరిగిపోతాయి. సో దానికి కమిట్మెంట్ అయ్యి మీరు